సందర్భంలో ఈ విధంగా పల్లె దవాఖాన కట్టుకోవడం మనం హాస్పిటల్ ఇచ్చినాం కానీ జాగలేదు. అజాం మాలిక్ హాస్పిటల్ కట్టుకోవడం 300 గజాలు జాగా చేయించినందుకు एतत्कर्मादिदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो गोदेवताभ्यो नमो नमः आपो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्वरं मम उपात्तम दुर्दक्षे द्वारा श्री परमेश्वर मुद्गस्या परमेश्वर प्रीत्यर्थे शुभे शोभने मूर्ते अद्य ब्रह्मणः द्वितीय प्रार्थे श्री श्वेतवराह कल्पे वैव स्वतमनंतरे कलियुगे कलिप्रथमादे जम्भो द्विगुण हरिगुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिका चांद्रमानेन प्रभवादि षष्ठ संवत्सरानुते श्री विश्ववसुनाम संवत्सरे दक्षिणायने शरद ऋतु कार्तिक मासे शुक्लपक्षे विधिहां तिथोरोद्भवस्य यजमानस्य चर्कुणोळ गोत्रोद्भवस्य यजमानस्य बुद्धटूरि वंशोद्भवस्य सुदर्शन रेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य सपुत्रस्य सपत्र्यास्य सबान्धवस्य यावत् गोजन भक्तजनानां गोरक्षक भक्तजनानां नाना गोत्रोद्भवस्य सकुटुम्बस्य सपरिवाराणां अद्य दिवसे यथाशक्ति कार्तीकमासन्तर्गतयुक्तेन गोदेवता पूजाख्यं करिष्येत।
इसको हटा दो। కార్యక్రమానికి నాంది పలికి గోమాత అంటే మన కల్చరల్కి, మన ఆర్థిక వ్యవస్థకి, అట్ ద సేమ్ టైం మన యొక్క భారతీయ సంస్కృతి మొత్తానికి చిహ్నమైనటువంటి గోరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు సొంతగా దగ్గరగా అందరిని పిలుచుకొని ఆయన ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కేటాయిస్తూ ఈరోజు పూజ కూడా రావడం జరిగింది. పూజ జరిగింది. ఒకరి కోసం 10 మంది చంపడాకైనా సిద్ధం. 10 మందికి అవసరమైన స్థలాన్ని, 10 మందికి ఉపయోగపడే పని కోసం నేను సీఎం గారికి దగ్గరికి పోయి సంతకాలు పెట్టి చేరా సరే ఆ 10 మందికి సహాయం చేసినట్టు గొప్ప వ్యక్తున్న వ్యక్తి మన సోషరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్యాలు వాళ్ళు కోరుకుంటూ ధన్యవాదాలు. బోధన్ మండల్ వాసులు కానీ గోమాతని కాపాడాలి అన్న ఉద్దేశంతో బోధన్లో గోవులని కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూషన్ ఏదో చేసినట్టున్నాం. అదేవిధంగా టౌన్లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు, తహసీల్దార్లకు, సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలాట్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మనం 4 ఎకరాలు అలాట్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో 1/2 ఎకర్ 1 ఎకర్ ఉంటే మనం గడ్డి ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ఆవుల్ని ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గడ్డి తీరువారు. ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి బహుశా ఇక్కడ కింద ఉండే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇంకో 1 ఎకర్ అలాట్ చేయండి. 1.5 ఎకర్ అలాట్ చేస్తే అదేవిధంగా గోవులు చాలా పాలు నెయ్యే కాకుండా ప్రతిదాన్ని మనం ఈ రోజులలో కొందరు చాలా మేధావులు స్ప్రేయింగ్ చేయకుండా, ఏదంటే అది డిసీజెస్ రాకుండా, కెమికల్స్ మందులు చల్లకుండా, స్ప్రే చేయకుండా గోమూత్రాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఒక్క డ్రాప్ కూడా బంధనికుండా ఇక్కడనే కలెక్షన్ చేసి దాన్ని ఒక కెమికల్ దానిగా వాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా అవన్నీ మనకందరికి మనకు కావాల్సిందే. పాలుని పేడనే కాకుండా గోమాతను కాపాడు
ఇవన్నీ మన అవసరాల కొరకు మన స్వార్థపరంగా ఎప్పటికైనా అయినా మన సాంప్రదాయ ప్రకారం మాతని కాపాడాలి. కాబట్టి మరి షెడ్ ఎంతనో ఇప్పుడు 400 ఉన్నాయి, ఇంకా 400 మన దగ్గర ప్లేస్ లేక బయటకు వచ్చినమని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రాజీవ్ తాండవ వయసులకు కూడా చెప్తా ఉన్నాను, అందరు కలిసిమెలిసి ఉండండి. అదేవిధంగా ఇప్పుడు లోపలికి వస్తే ఒక ట్రాక్టర్ పోతే ఒక ట్రాక్టర్ పోతలేదు. ఇటు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అన్ని ఇటు ల్యాండ్స్ బాగున్నట్టున్నాయి, భూములు అన్ని వ్యవసాయ భూములు. మరి ఎట్లా తీసుకుపోతారా బాబు? మరి ఎట్లయితారా? ఒకటే వస్తే కిలోమీటర్ ఏడాది సింగిల్ అయితే ఏర్పడదు మీకు. అదే ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ మనం ఆ ల్యాండ్ ఉన్నది, అది ఏం ల్యాండ్, ఎన్ఎస్ఓ ల్యాండ్ 14 ఎకర్స్ ఉన్నది. ఎవరు కబ్జా చేస్తుండ్రో మొత్తం తీసేయండి, ఎవరు కూడా రావద్దు అంటాం. ఏసీపీ గారు, సిఐ గారు ఇవన్నీ కొద్దిగా మనం వాస్తవాలకు చూసుకుందాం. అదేవిధంగా ఎక్కడైతే కూర్చుంటుంది, ఎక్కడైతే ఒక 1/2 కిలోమీటర్కు ఒక ట్రాక్టర్ వస్తే ఒక ట్రాక్టర్ నిలబెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ రోడ్డుకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అక్కడ 1 ఎకర్ ల్యాండ్ 2-3 ప్లేస్లకు వీళ్ళకు రైతులకు అది మంచిగా ఉంటుంది కదా. అటు చేయండి. ఒక 1/2 ఎకరో 1 ఎకరో మనం భూమి ఎంత తీసుకుంటున్నాం ఆడింత వాళ్ళకి అక్కడ అలాట్ చేయండి. అందరు సహకరిస్తారా? ఇవాళ ఎందుకంటే నేను చూసినా కదా, ఒక ట్రాక్టర్ వస్తే మీకు ఎందుకు తీసుకుపోతారు? మరి ఏమో మీరు అందరూ, నేను ఒకటే నిమిషంలో గుర్తుపడితే మళ్ళా దాంట్లో నేనియాని అంటే నాకు చెప్పుంది. అది భూమి ఇద్దాం మనకి, రోడ్ మనదే సార్, రోడ్ అది పెద్ద ఉండదు, డబ్బులు కాటాది ఈడు దాకా పెద్ద కాట ఉండేది, ఈడు దాకా ఉన్నా ఏడ కాట మనం వచ్చింది బాగా ఉండేది. ఆడ కాంటో ఈడాక లేదు కదా, ఆడ కాంటారా పోయి 14 ఇదంతరా రోడ్ పెద్ద ఉండే చూడండి. వాడు చేస్తే చేస్తాడని కొంచెం 2 ట్రాక్టర్లు వచ్చే దగ్గర ఆఫీసర్కు నిలబెట్టుకోవటానికి వచ్చిన ట్రాక్టర్లు నిలబెట్టుకుంటూ ఒక 4 ప్లేస్లు ఇస్తున్నారు. టీపీ కోడ్ మీరు అందరు నిలబడి మీరందరూ రెవెన్యూ రండి, మన ల్యాండ్ మనం తీసుకుంటాం. ఎవరైనా గరీబ్ ఉంటే ఇప్పిస్తాం ఒక 50 ఎకరం అనేది. వీళ్ళకు ఒక 1 ఎకరం ఏదో బెడ్ పెంచడానికి నాకు ఏం చేసేది, నాకు కూడా తీయ మాట్లాడిపోవచ్చు. అది మీ భవిష్యత్తుని జరగొడతాం, మన పిల్లల భవిష్యత్తు జరగొట్టడం. అర్థమైందా? నాకు మాట్లాడరాదు తీయగా. మీ కేసీఆర్ ఆసారు లెక్క అది మంచి సంప్రదాయం కాదు. నేను కోపగిస్తా అంటే ఎందుకు కోపగిస్తున్నా? నాకేమైనా పని చేయమంటున్నా? నేను తీయకుండా రౌడీజాలు, హరాస్మెంట్స్, మనకు సెక్యూరిటీ లేకుండా వ్యక్తులని పట్టుకోవడానికి పోతే అసలు పట్టుకుని పోయేటప్పుడు పోలీసు కానిస్టేబుల్ మోటార్ సైకిల్ మీద చంపేసుడు ఎంత బాధకరం. అటువంటి మూర్ఖులని ఎక్కడ కూడా సహించద్దు. మనవుడైనా మీ అందరికీ చెప్తున్నా, వాడికి కనెక్షన్లు కావాల్సిందే. పాపం ఎవడో పట్టుకుంటూ పోతే వాడికి పనిచేసింది ఆ ముస్లిం పిల్లవాడు ఎవడు. ఆ విధంగా ఆయనకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాం. మనమందరం కూడా మనిషికింత కంట్రిబ్యూషన్ చేసి ఆ పిల్లల చదువుకు గవర్నమెంట్ ఇస్తున్నది, కానీ మనం ప్రోత్సహించాలి. ఎస్, మీరు మా కొరకు ప్రాణాలు తగ్గించి మీ డ్యూటీ చేశారు, మీకు ఇబ్బంది అయింది, మీరు చనిపోయారు, మేము అందరం ఉన్నామన్న మెసేజ్ పోవాలి. తప్పనిసరిగా ఇస్తున్నాం, మనం కూడా కొంచెం కంట్రిబ్యూషన్ చేద్దాం.
చేసి ఇంకా వాళ్ళకు ఆ పిల్లలకు ఇచ్చుకుంటూ పోలీస్ వ్యవస్థకు కానీ ఇంకా ఏదైనా మా కొరకు చేసిన వాళ్ళకి మేము మీ కొరకు ఉన్నాము అని ఒక మెసేజ్ ఇవ్వాలి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. సరేనా? రైట్. ఒక 7-8 months కింద చూశాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు 2025 వరకు భారతదేశంలో ఈ మిల్క్ కంట్రోల్ చేయకుంటే 80% క్యాన్సర్ వస్తుందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విజయ డైరీ మనదే, ప్రభుత్వం లేదు, మన ప్రజలదే, దాన్ని ప్రోత్సహిస్తున్నాం. తప్పనిసరిగా అది విజయ డైరీ కూడా కాదు, మన ఆరోగ్యం కాపాడుకోవటానికి తప్పనిసరిగా పాలు మీరందరి భోజనంలో కూడా వాడాలని, స్కూల్స్ కానీ ఎక్కడైనా కానీ నెయ్యి కానీ. ఇప్పుడు చీజ్ కూడా మనం చూసాం, చీజ్ అంతా డూప్లికేట్. ఒకళ్ళు అంటారు చూడు, నా దగ్గర ఇంత గీ ఉన్నది, అందరికి ఇది ఆడకలతో గీ వాళ్ళే చెప్తున్నారు, వాడంతా చూడే చెప్తారు. చీజ్ కూడా ఏదైనా మన అవసరము మన పిల్లలకు ఇటువంటి వాడుకోండి. చిన్నగా ఏంటంటే అది కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోతే నిమ్స్ హాస్పిటల్లో పెట్టినప్పుడు నాకు సంబంధించినటువంటి చాలా మంది దగ్గర పోయినా నేను. ఎవరు కూడా నన్ను అప్పుడు ఆదుకోలేరు. సార్ దగ్గరికి వెళ్తే ఒకటే మాట మీద, బాబు ఏమైందని చెప్పి అడిగేసి సడన్గా ఇట్లా 5 నిమిషాలలో సంతకం పంపిండి సార్. ఆ సార్కి నిజంగా వర్క్లో సార్ పర్ఫెక్ట్ అనుకున్నాను. నిజంగా సార్ మీకు ఈ సభాహితంగా మీకు చాలా రుణపడి సార్ మేము. ధన్యవాదాలు సార్, మీకు కూడా సార్ ధన్యవాదాలు. బీజేపీలకు వచ్చినాయి, బీజేపీలకు వస్తున్నాయి, కమ్యూనిస్ట్ వాళ్ళకి వస్తున్నాయి, అదేంటి ముస్లిం పార్టీ ఎంఐఎం వాళ్ళకి వస్తున్నాయి, అందరికి ఇస్తున్నాం కదా. మన సాంప్రదాయం బీద వాళ్ళకు ఇవ్వాలి. నువ్వే పార్టీ మా ఊరు కావా, ఇదే సాంప్రదాయం. అవన్నీ మర్చిపోయినామా అయ్యా. ఓటు వచ్చినప్పుడు ఒక 10 రోజులు అనేది కదా, తర్వాత అన్ని మంచి ఖర్చు ఉన్నట్టు లేనిపోయిన పంచాయతీలు వస్తే ఇప్పటికే పరిస్థితులు బాగాలేవు, ఎవరికి జాబులు వచ్చేటట్టు లేవు. ఉన్న కాడికన్నా ఉన్నది మంచిగా చేసుకోండి. సరేనా? రైట్. చూడరా బాబు, ఇప్పుడు నాకు చెప్పింది దాన్న మూరం కొట్టుకోండి ఎవరన్నా కానీ 3-8 ఫీట్లు వేసుకోవాలి అంటారు. మనకు రోడ్డుకి కానీ ఇంకో దానికి కానీ దేనికన్నా ఇంకా 10 ఏళ్ళలో మీకు మొరం దొరకదు. అది విధంగా భయ. అందుకొటకే 10 ఫీట్లు 8 ఫీట్లు ఉంటే 7 ఫీట్లు మట్టి పోసి 2 ఫీట్లు మొరం పోతుందని చెప్తున్నాను. ఊరికి దగ్గర పోయి ఇవన్నీ నాకు
గణిత ఇంటర్మీడియట్ చదివిన అబ్దుల్ రెహమాన్ 207 అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది 18 ఇయర్స్ వచ్చి వీటి కౌన్సల్ట్ వెల్డింగ్ షాప్ వెల్డింగ్ కానీ మిషనరీ కానీ చేసుకోవాలి చేస్తూ ఎక్కడైతే గుడ్డు అంతలో బంద్ అయింది విండోస్ కానీ డోర్స్ కానీ పీవీసీ పైప్ యూపీవీసీ పైపులు తీసుకొచ్చి ఇక్కడనే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవడానికి ఇంత పెద్ద మిక్సర్ పెట్టి బాగా చేస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి మనం లోకల్ మనుషులు కాబట్టి మనకు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి వీళ్ళకి ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నాం. बोधन में अभी शॉप इनॉग्रेशन करें, वो लकड़ी नहीं मिल रहा, लकड़ी का छोड़ दे के यूवीबीसी ఏదైతే మెటల్తోని विंडोज కానీ विंडोज और डोर्स कर रहे हैं ना, उस बारे में 17 साल का एक्सपीरियंस का हम लोग पब्लिक को मेरे को अच्छा रहता बोल के वो कंपनी से मीटर ला के जो साइज होना वो साइज आपका बोर्ड बना रहे. 2 दिन वाले हो, निगम वाले हो, इनसे बात करके अपना आदमी लोकल का है उनको साथ दिए तो और अच्छा रहेगा. और एक मैं पॉलिटेक्निक ITA बड़े सो बच्चों को बोल रहा हूँ, प्रिंसिपल्स लेक्चरर्स को हम लोग बोल रहे हैं ऐसा काम पूरा सेना से आना बंद होना पूरा अपने करने के सिखाओ, ऐसा काम करते उस वास्ते पशु अपने स्टार्ट करें. उसमें भी पढ़ाई अच्छा नहीं हो रहा, बच्चों की इंटरेस्ट नहीं है, पढ़ने वालों की इंटरेस्ट नहीं है. 1-2 मरतबा जाके अच्छा करें तो बराबर अच्छा रहेगा, बच्चों की फ्यूचर अच्छा रहेगा, अपने लिए भी अच्छा रहेगा. ग्राम निवासे सचिवालय नूतन ग्राम पंचायती प्रारंभोत्सव निमित्ते शुभयोग शुभकर्ण एवं विशेष विशिष्टायां शुभदितो अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजय आरोग्यैश्वर्य विद्यार्थं धर्म अर्थ काम चतुर्मुखा पार्वती परमेश्वर अनुग्रह प्राप्त्यात्म शुभभक्ति शुभज्ञान संपदा विद्यार्थं इष्टकाम्य सिद्धार्थं पार्वती परमेश्वर अनुग्रह प्राप्त्याते. ओम तच्छाम्यो रामगुणीमहे गातुं यज्ञाय गातुं निपतेः द्वैतं स्वस्तिरस्तु महास्वास्तिर्मानुषेभ्यो भगवद्गीतां
शन्नोऽस्तु दीपदेशं सदुत्पदेः ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षा सहस्रभाषा भूमिः विश्वतोत्तिष्ठदशाकुलं पुरुषं देवेदं सर्वं क्षम्यतां देवनारायणेन स्तुते ईश्वरेन्द्रमात्राणि त्रायमां शरणागतवत्सले अन्यथा शरणं ममात्माभावेन कृपाकरि ईश्वर। మంజూరు చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సార్ చేతుల మీదుగా. అలాగే సుదర్శన్ రెడ్డి సార్కి ఓటు వేస్తే ఏం జరుగుతుంది అనేది మన గ్రామంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. గ్రామ పంచాయతీ అభివృద్ధి పంతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయింది, ఇందిరమ్మ కాలనీలో గ్రావెల్ రోడ్స్ అయినాయి, డ్రైనేజెస్ అయినాయి. పొలంలో వెళ్ళాలంటే పొలం బాట మోకాలకి బురద అంటుకుంటుండే అలాంటి రోడ్డు ఇలా కార్ వేసుకొని పోవాల్సి వస్తుంది. అంత మంచి రోడ్డు ఏర్పాటు చేసిండ్రు సార్. తహసీల్దార్ సార్కు ఓటేస్తే సుదర్శన్ సార్ వస్తే ఏం మార్పు అనేది కళ్ళతో చూస్తున్నాం. అలాగే అభివృద్ధి ఎలా జరుగుతుందో అలాగే సంక్షేమం కూడా సార్. మా గ్రామంలో సుమారు 555 మీటర్లకు కరెంట్ ఫ్రీ వచ్చింది. అలాగే 120 వరకు రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. 333 మంది రేషన్ లబ్ధిదారులు అవుతున్నారు ఈరోజు యాడింగ్ తోటి రేషన్ కార్డులతోటి. అంటే సుమారు 25 క్వింటాల బియ్యం మనకు పైగా అదనంగా వస్తున్నాయి గతం నెల కంటే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామందే చెప్తున్నా నేను, రాష్ట్రంది కాదు మన అలాగే ఉద్యోగాలు ముఖ్యం. మనం చదువుకున్నాం, మా ఊర్లో 4గురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి సార్. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీకు మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి. ఎందుకంటే 4 ఉద్యోగాలు సాధించారు మన విలేజ్లో, గవర్నమెంట్ ఉద్యోగాలు. అలాగే సిలిండర్ అయితే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి సిలిండర్ వస్తుంది ఫ్రీగానే. మనకు గ్యాస్ ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, రేషన్ ఒకటే తక్కువ ఉండే రేషన్ కార్డులు కూడా వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకా కార్యక్రమం సార్ పేదింటి కళ, అది సామెత ఉంది, కూడు గూడు గుడ్డ అన్నట్టుగా. గుడ్డను మేము సంపాదించుకుంటున్నాం, రేషన్ మీరే ఇస్తున్నారు ప్రభుత్వం పరంగా. వంట సిలిండర్ వస్తుంది. అసలు పెద్ద పేదింటి కళ ఒకటే ఉంటుంది, అదే ఇల్లు. ఆ ఇల్లు అయితే పారదర్శకంగా సార్ 100 రూపాయలు ఖర్చు లేకుండా లబ్ధిదారులకి ఎంత పారదర్శకంగా జరుగుతుంది అంటే
అసలు ప్రతి ఒక్కరు మనల్ని విమర్శించే నాయకులు మెచ్చుకుంటున్నారు సార్. ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న పథకం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన, సుదర్శన్ రెడ్డి సార్ ఇచ్చిన తర్వాత అది ఇందిరమ్మ ఇల్లు సార్. ఇందిరమ్మ ఇల్లు అంత మంచిగా బిల్లులు వచ్చినాయి, స్లాబ్లు అయిపోయినాయి, స్లాబ్ బిల్లులు కూడా వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మన గ్రామానికి 35 ఇండ్లు మంజూరైనాయి సార్. మన గ్రామంలో గంగశంకర్ కానీ, మీరు కానీ, నాగేశ్వరరావు అన్న కానీ చొరవతోటి 35 ఇండ్లు మంజూరైనాయి సార్. కావాల్సి వస్తే మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. పెగడపల్లిది అన్ని విలేజ్లు కొంచెం తరిగిపోతున్నాయి, మా విలేజ్ పెద్దగా అవుతుంది సార్. మేము కోడల్ని తెచ్చుకుంటాం, అట్లానే అల్లుడిని కూడా ఇక్కడే తీసుకొచ్చుకుంటున్నాం సార్. మా దగ్గర బీద వాళ్ళం ఉన్నాం సార్. మాకు కూతుర్ని నమ్మలేము, అల్లుడిని ఇక్కడికే తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి మాకు కొంచెం ఇండ్లు 35 ఇండ్లు వచ్చినా కూడా ఇంకా వందల మంది 326 ఉన్నాయి సార్ మాకు L1 లిస్ట్లో. అవి కూడా మాకు చాలా మటుకు ఎంతవరకు అయితే అంతవరకు మాకు ఇండ్లు కొంచెం పెంచాలి సార్. మీరు మార్పు అనేది కళ్ళతో చూస్తున్నాం, కానీ ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్టుగా మాకు ఒక పెద్ద కోరిక ఉంది సార్ మా గ్రామంలో. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిపోతుంది మనం అధికారంలోకి వచ్చి, ఇంకా మీరు ఎన్ని ఇచ్చినా మాకు తక్కువనే. ఒకే ఒకటి అందరి కోరిక ఉంది సార్ మా గ్రామ ప్రజల తరఫున. మీరు ఇక్కడికి వచ్చిర్రు, ఈ బిల్డింగ్ ఇచ్చిర్రు, ఇంకా చాలా సంతోషపడుతూ మిమ్మల్ని తప్పితే మేము ఎవరికి అడగలేము. కాబట్టి ఈ అవకాశం మాకు భగవంతుడు మీ రూపంలో ఉన్నారు కాబట్టి మాకు ఒక ఫంక్షన్ హాల్ కావాలి సార్. చాలా పెద్ద విలేజ్ సార్. సార్ మేము అడుగుతున్నాం సార్, మేము అడుగుతున్నాము, గ్రామ ప్రజల కోరిక సార్. రూపాయి రాలేదు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫంక్షన్ హాల్ సార్ మా కోరిక సార్. ఇంకొకటి అదేవిధంగా కొన్ని అసంపూర్తిగా 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి సార్. ఒకటి మహిళా మండలి ఆ బిల్డింగ్ రిపేర్ ఉంది, ఆ రిపేర్. అలాగే దాని పక్కనే మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్ ఉంది సార్. ఆ అంగన్వాడీ బిల్డింగ్ కూడా కొంచెం రిపేర్ ఉంది, అది గోడలు కట్టి స్లాబ్ అయింది, అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకొకటి ANMs కోసం ఒక రూమ్ కట్టాం సార్, అది కూడా అసంపూర్తిగానే మీరు ఇచ్చిన నిధులే సార్ అవి. అప్పుడు 10 సంవత్సరాల నాడు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు ఇండ్లు ఇచ్చిండ్రో, ప్లాట్లు ఇచ్చిండ్రో, ఇప్పుడు కూడా అదే కార్యక్రమం నడిచింది తప్పితే 10 సంవత్సరాల నుంచి ఏం జరగలేదు సార్. అందుకోసమే మేము ఆశ పెట్టుకొని ఉన్నాం ఇప్పటి వరకు సార్. ఇక్కడికి వేదిక మీద వచ్చేసిన అందరికీ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు జై హింద్, జై కాంగ్రెస్, జై PSR. సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఎడిపల్లి గ్రామానికి మనం పంచాయతీ బిల్డింగ్ మనకు అవసరం కాబట్టి అందరికీ పంచాయతీ, మీ భూముల పనులన్నీ అయిపోయినాయా? భూముల ఉన్నోడన్ని పంచాయతీలు పెట్టిపోయిన కేసీఆర్ అన్ని భూములు మీ పట్టాలు మీకు వచ్చినాయా? కొందరు ఉంటే పేరు రాసుకోండి, చేసుకోండి. ముందు పోవటానికి 10 ఏళ్ళ వ్యవసాయం పోవటానికి కూడా రోడ్డు లేకుండా రోడ్డు ఇచ్చినాము. ఇంకా రోడ్లు ఎక్కడ అవసరం అంటే రోడ్డు ఇద్దాం. చెప్పండి. ముందు మనం బతుకుదని దేని మీద ఉన్నామో అవన్నీ ముందు చేసుకోవాలి. ఆ రోడ్ వేస్తుంటాం. రోడ్ ఏంది? అది గ్రావెల్ రోడా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? నేను చెప్తాను, అది నోట్ చేసుకోండి. ఇది కంపల్సరీ రోడ్. అదొకటి. ఇప్పుడు కాంటోలు స్టార్ట్ అయినాయి కదా, వడ్ల కాంటోలు స్టార్ట్ అయినాయి. ముందు ఆలు కొట్టినట్టు దండి కొట్టలేరు కదా, 5 కిలోలు 6 కిలోలు తీస్తలేరు కదా. ఇది ఇల్లు కడితే ఎవరైనా పైసలు అడుగుతున్నారా? మీకు అడుగుతలేరు కదా. ముందుకు అరే నీకు 5,000 నీకు ఇల్లు ఇస్తాం, 10,000 ఏమైనా భూములని అంటే చిన్న వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా కక్కుర్తి పడద్దు. ఆఫీసర్లు కూడా పరిచయం చేస్తున్నారు, మనల్ని కూడా ఒకటి చేస్తున్నారు. అందరినీ కలిసి ఉండాలని మా కోరిక, అంతకంటే కేర్లేదు. అయితే అరే రేషన్ కార్డు కూడా పనిచేయాలి. కరెక్ట్ ఎవరు బాబు మాట్లాడుకుంటూ. ఇంకోటి, మీరు షుగర్ ఫ్యాక్టరీ
కేను షుగర్ కేన్ పెట్టేటట్టు లేదు. పెట్టరు కదా, పెట్టరు. పెట్టకుంటే మనం ఎట్లా ఒకటే పంట వద్దు, ఒకటే పంట ఉండద్దు. మన పెద్దోళ్ళు ఏం చేస్తుంటే ముందు వచ్చే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఒక ఏడాది ఈ పంట, ఒక ఏడాది ఆ పంట ఉంటుంది. ఎందుకు దిగుబడి రావాలా, రోగాలు రావట్లేదు. ఇప్పుడు కూడా మరి పామాయిల్ మన ఏరియాలో వస్తుందని చెప్తున్నారు ఆఫీసర్. మరి అది పెట్టుకుంటే బాగుంటుందని నేను మొన్న మినిస్టర్తో కూడా మాట్లాడినా. వ్యవసాయ మినిస్టర్ ఆయన 30 ఏళ్ళ పెట్టి బాగానే పండుతున్నదే, నీ వల్ల కూడా చెప్పుందని చెప్పారు. మరి మీరు అందరికీ పెడితే 3 ఏళ్ళ తర్వాత పంట వస్తుంది. మీరు వస్తే ఆ ఫ్యాక్టరీలో పెట్టుకోవడానికి నాకు ధైర్యం వస్తుంది. ఏమి లేకుంటే ఫ్యాక్టరీతో పెట్టుకోడు పెట్టాడు, అంతేనా? 3 ఎకరాలకు సరిపోతున్నదా లేదా? నేను పంట పండించుకోవడం కాదు, కాకరకాయ కాదు. ఎందుకొరకు ఇవన్నీ చూస్తున్నా? మీ కొరకు, మీకు చెప్పుకోవడానికి. అర్థమైందా? ఉత్తగా తిరుగుతలేవు. ఏదన్నా మనము మన పిల్లలు ఈ నౌకర్లు రావు ఎక్కువ. ఇది మనం ఏదో ఉన్నదంటేనే ఎట్లా బతకాలా, ఎట్లా దిగుబడి పెంచుకోవాలి. నాకు తెలిసినంత మట్టుకు ఈ రేటు తక్కువ లెక్కలైనా 80,000 100% మిగులుతుంది అంటున్నారు. ఎకరాకు 8 నెలలు పంట వస్తుంది అంటున్నారు. కరెక్టేనా? అదే అది చాలు. మనం ప్రాక్టికల్ చూడాలి, వాస్తవం చూస్తేనే రేపు. లేకుంటే ఆడవాడు చెప్తే మనం నమ్మొద్దు. ఇదేందో మనం దాని మీద బతికేటోళ్ళం. దాన్ని మనం కాపాడుకుంటే మనం మన పిల్లలు బాగుంటుందని అది చూస్తున్నాం. మరి మీరందరూ గట్టిగా ఉంటే మరి మన ఏరియాలో ఆ చెట్లు పెడితే మినిమం 15,000 ఎకరాలు అయితే ఫ్యాక్టరీ వేస్తామంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా అది చేస్తూ మీకు రోడ్ ఒకటి, చిన్న చిన్న ఏదైనా ఉంటే సమస్యలు మహిళా సంఘాలకు బాత్రూమ్లు కట్టిద్దాం. అది ఏదైనా ఉంటే అది ఇంకా ఇన్కంప్లీట్ ఉంటే అది ఒకటి చేసుకుందాం. వేరే అన్నీ ఇప్పుడు పెండింగ్ ఉంటాయి. ఆ మహిళా సంఘంకు రాసుకొని దీంట్లో పెట్టేద్దాం. ఇంకేమున్నాయి పెండింగ్? ఇది ఈ మనం బైపాస్ రోడ్ వచ్చేటప్పుడు గుడి పక్కన వాళ్ళు చెరువులు వేసి కాలం చేస్తున్నారు. మరి ఏందో నాకు అర్థమైనలే. చెరువులు ఏం చేయకుండా గుడి కట్టడం పక్కన కట్టుకోబడింది. ఎవరు కట్టలేరు. చెరువులు మనని కాపాడేటియో అర్థమైందా? దాని మీద బతుకుతున్నాము. ఆ నీళ్ళు ఉంటేనే మనం అందరం బతుకుతాం. దానికి ఎప్పుడు కన్నా ఆడివైపు మూసేసింది, ఈడు మూసేసినట్టు ఊళ్ళో అదేదో చెక్ చేసుకోండి. ఇంకా హాల్లోని మంచి ఆఫీసర్లకు మెచ్చుకుందాం. తప్పుడు చేస్తే యాక్షన్ కూడా తప్పనిసరిగా తీసుకుంటాం. మీరు కూడా ఎడ్యుకేషన్లో ఎటువంటి కాంప్రమైజ్ చేయొద్దు. కాలువలు వీలువలు అన్నీ మంచిగా ఉండాలా. మరి అందరూ వాటర్ ఉంటే పంటలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా. ఇంకేముంది? ఆ పోరాళ్ళు అంటూ ఆడోళ్ళకి బస్సు ఫ్రీ ఏం చేసిండో ముఖ్యమంత్రి, కానీ సీట్లు దొరుకుతున్నాయి పోరాళ్ళ కానీ.
సభ్యుల చేతిలో ఉండే మనం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. తొందరలోనే మీ బిల్డింగ్ నిర్మాణం చేసి ఇప్పుడే మళ్ళా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన బందిపూర్ గ్రామానికి వచ్చినప్పుడు మనము ఆ 2 రోడ్లు అడిగారు, ఆ 2 రోడ్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి సార్కు నేను విన్నవిస్తున్నా, అది రైతులకు చాలా అవసరమైన రోడ్డు సార్, దయచేసి అటు రోడ్డు కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, అలా పొలాలకు 16 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా అవసరమైన వాళ్ళకు కూడా మన గౌరవ శాసనసభ్యులు తొందరలోనే ఇంకొన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు అన్ని విధాల మనకు రేషన్ కార్డులు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా గత 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మీ మహిళలందరికీ తెలుసు ఉచిత బస్సు నడుస్తూ ఉన్నది, సిలిండర్కి 500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ వాళ్లకు మీరందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏ విధంగా అయితే చిన్న వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం, 1-2 లక్షలు కాకుండా 5 లక్షలతో కట్టిద్దాం అంటున్నాం, కట్టిస్తున్నాం. అందరికి ఒకటిసారి రావు, అది 3-4 విడతలు చేస్తారు. ఒక్కొక్కరు కొందరికి ఊరికెళ్ళి కొన్ని వస్తూ ఉన్నాయి. మీ ఊళ్ళో కూడా ఎన్ని ఇచ్చింది? ఇక్కడ 17 మొత్తం నడుస్తున్నాయి. అందరికి బిల్లు వస్తున్నాయి. ఇసుక కూడా ఎడికెళ్ళి వస్తున్నాను 3,000 లోపల 3,000కే 3,000 అయితే సంతోషం. అదేవిధంగా వడ్లు మనం ఏదైతే పంటలు పండించుకొని దాని మీద ఆధారపడి ఉంటాం కాబట్టి దాన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో 4-5 కిలోలు తరుగులు తీయకుండా 2 ఏళ్ళ నుంచి తరుగులు తీస్తలేదు కదా, తరుగులు తీయకుండా ఇల్లు కట్టినా పైసలు అడగకుండా, వేరే పని చేసినా పైసలు అడగకుండా, భూములు కూడా ఒక్కొక్క భూమి ఒక్కొక్కరికి పోయినాయి. ఆయన ఏం చేసిండ్రు అన్ని చేసినట్టు అవి కూడా అన్ని అయిపోయినాయి. ఎక్కడన్నా 1-2 ఉండొచ్చు, అవి కూడా చేసుకుందాం. తప్పనిసరిగా కొందరికి రాలేదంటారు, అది తప్పు. 90% మందికి వచ్చి 90 మందికి వచ్చి 5-10 మందికి రాకుంటే టెక్నికలీ ఏదో సిస్టంలో ఫాల్ట్ ఉంటుంది అంతే తప్ప అందరికి ఇచ్చి నీకెందుకు లేదు, అట్లేం లేదు. గతంలో నువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అంటుంది, ఇప్పుడు మేము అంటున్నారా? ఎవరు గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు అంతే కదా, అది సాంప్రదాయం. అటువంటి వాళ్ళని మీరు కూడా ఆలోచించుకోవాలి. ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారు అందరికి? నీకు కాదు, వచ్చినాయి కదా, మీ నర్సులకు మిర్సులకు అందరికి వచ్చినాయి కదా, మరి ఇట్లా తరగవుతా. కాబట్టి సాధనైన గారికి మన మీద కూడా నువ్వు తాగుపోతా అయ్యి ఉంటే పోరాల మీద బాకీలు వేసిపోతారు చూడు. ఇప్పుడు మన గతికి అంతే ఉన్నాం, అన్ని అటు బాకీలు కట్టాలా, అడ్డీలు కట్టాలా, ఇటు జీతాలు ఇవ్వాలి, నడపాలి. పైసలకు ఇంకా ఏడాది కష్టమైనట్టున్నారు. అయినా ఇళ్ళకి ఎక్కడ ఆపుతలేవు, జీతాలు ఎక్కడ ఆపుతలేవు, వడ్డు కూడా ఆపుతలేవు, పైసలు ఇచ్చుడు ఆపుతలేవు. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కొద్దిగా ఎక్కడన్నా ఎవరన్నా తహసీల్దార్ ఉన్నాడు, ఎండి గారు ఉన్నారు, ఎక్కడన్నా పెన్షన్స్ ఇవ్వలే, ఇచ్చినప్పుడు మీరు రాపించుకొని ఒక్కటి పట్టుకో. నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళకే ఇవ్వాలి.
అర్హత లేని వాళ్ళకి ఇస్తే మనం 90 మంది మంచోళ్ళకి ఇచ్చి ఒకరిద్దరు గరీబులుగా మనకేమిచ్చిండ్రా పెద్దోళ్ళకి ఇచ్చారు కదా అంటారు బాబు. ఇంకా మనని ఎక్కువ బాబు అంటారు నాకు అనర్థని చెప్తున్నా ఆఫీసర్లకు చిన్న తప్పు. గ్రామంలో 17 houses ఇస్తే ఒకటి కంప్లీట్ అయింది, ఇంకో 2 houses కూడా కంప్లీట్ షేప్లోకి వచ్చింది. తప్పనిసరిగా 400 బదులు 450, 600 లోపల కట్టుకున్నారు. చాలా బాగా కట్టుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా పైసలతో వచ్చినా ఇంకా 4 lakhs 4 వచ్చినాయి. ఇవ్వకుండా నడుస్తుంది. 4 లక్షల డబ్బులు కూడా వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఏమమ్మా ఆయనతో రికార్డ్ చేసి 5 లక్షలకు 4 లక్షలు ఇచ్చారు, ఇంకో 1 లక్ష కూడా ఇస్తారు. ఇంకెవరు చెప్పాలి ఎవరు రాని చేసి అవన్నీ రోజులు పోయింది కదా. మీ దగ్గర కూడా ఒకసారి కూర్చోండి. అన్నీ ఆయన ఏంటి తెచ్చున్నారు. 50-60 ఇండ్లు ఉన్నాయి సార్. ఒక 3 ఇండ్లేమో మిస్ మ్యాచ్ అవుతుంది. సైడపల్లిలో ఒకటి ఉన్నది. ఇప్పుడు ఒకటి ఉంటేనేమో క్లియర్గా చెప్తుంది రైతు ఇది కాదు, ఇంకా నాన్ సుడప్